జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా, అంటే ఏ దేశంలో చూసినా కూడా న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, వీటి రెంటి మధ్యనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ జాతీయవాదులు అనే వాళ్ళందరూ కూడా ధర్మం వైపు నిలబడితే మిగతా వాళ్ళంతా కూడా ఈ కమ్యూనిస్టులు అని చెప్పేసి, లేకపోతే కొంతమంది మత ఛాందస్వాదులు, వీళ్ళంతా కూడా అధర్మం వైపు నిలబడి ఉంటారు. సరే, ఈ న్యూస్ ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది న్యూస్ మాత్రం. అసలు జాతీయవాదం అంటే ఏంటి, జాతీయవాదులు ఎవరు, కమ్యూనిస్టులు ఎలా చేస్తారనేది కొంతవరకు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? జార్జియా మెలోని, ఈవిడ ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని రాకముందు వరకు ఇటలీను కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి పార్టీలు, నాయకులు పరిపాలించామన్నారు. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ పూర్తిగా ఈ జాతీయవాదానికి తిలోదకాలు ఇచ్చి ఉదారవాదాన్ని నెత్తికెత్తుకునేది. దీంతో ఇప్పటికే ఇటలీకు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. ఇటలీలోకి కొన్ని లక్షల మంది ముస్లింలు శరణార్థులుగా వచ్చి చేరినారు. చూడండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా వాళ్ళు ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి గొడవలు చేయడం ప్రారంభించారు. అర్థమవుతుందా? అంతేకాకుండా స్థానిక ఇటాలియన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, డ్రగ్స్, స్మగ్లింగు, దొంగతనాలు, అమ్మాయిల అక్రమ రవాణా మొదలైన దుర్మార్గపు పనులన్నీ కూడా చేసాగినారు. ఇక ఇంతకుముందు ఈ ఇటలీను పరిపాలించినటువంటి వామపక్ష సోషలిస్టు పార్టీలు ఇటలీను చైనాకు బాగా దగ్గర చేసినాయి. అసలు చైనా ఇటలీ బాయి అనేంతగా అప్పట్లో ఇటలీ దేశం చైనాకైతే దగ్గరైంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. కరోనా టైంలో చైనాలో కరోనా వస్తే ఆ ప్రభావం ఇటలీలో కనిపించింది. మీకు గుర్తున్నదో లేదో, కరోనా మూలంగా అత్యధికంగా నష్టపోయిన దేశం ఎవరయ్యా అంటే ఈ ఇటలీనే. ఆ సమయంలో అసలు కరోనా నుంచి ఇటలీ తేరుకుంటుందా అని అనిపించింది. అందుకు కారణం అప్పటి సోషలిస్టు పార్టీలే. ఇకపోతే ఈ సోషలిస్టు పార్టీలు చైనాలో కరోనా వచ్చిందని చెప్పి తెలిసినప్పటికీ చైనా పౌరులకు తమ దేశ వీసాలు ఇచ్చి వాళ్ళను సాధారణంగా ఇటలీలోకి ఆహ్వానించారు. ఫలితంగా లక్షలాది మంది ఇటలీ పౌరులు ఈ కరోనా మూలంగా చనిపోవాల్సి వచ్చింది. సరే, ఇక ఆ సోషలిస్టు పార్టీలకు ఒక పెద్ద నమస్కారం ఒకటి పెట్టినటువంటి ఇటలీ ప్రజలు ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో జార్జియా మెలోనీకి ఓటేసి గెలిపించారు. జార్జియా మెలోనీ కూడా జాతీయవాది అన్నమాట. అంటే రైట్ వింగ్ సాంప్రదాయవాది అని అర్థం. కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అచ్చం మన మోడీ గారు లాగానే. అయితే మొన్న వాషింగ్టన్లో జరిగినటువంటి కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్, అక్కడ ఈ జార్జియా మెలోనీ చాలా అద్భుతంగా మాట్లాడేది. అర్థమవుతుందా? ఆవిడ మాటల్లో, అవును, నేను సాంప్రదాయవాదిని, నేనిప్పుడు సాంప్రదాయవాదుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నా. నాతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీలు కూడా ఈ జాతీయవాదానికి ఊపిరిలూతున్నారు. కానీ మేము సోషలిస్ట్ పార్టీల నాయకుల్లాగానో లేక ఈ వామపక్ష పార్టీల నాయకుల్లాగానో మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రవర్తించడం లేదు. వాళ్ళది రెండు నాలుకల ధోరణి. ఎప్పుడు ఈ జాతీయవాదులను అణగదొక్కడమే వీళ్ళ లక్ష్యం. అందుకే అటువంటి వారి నుంచి కాపాడడం కోసం నేను, మోడీ గారు, డొనాల్డ్ ట్రంప్లో కలిసి పనిచేస్తున్నాము. ఇందులో ఎటువంటి తప్పు కూడా లేదు. మేమంతా కూడా మా దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం. మా దేశ ప్రజలను అక్రమ వలసదారుల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా సాంప్రదాయాలను మేము గౌరవించుకుంటున్నాం. మేము బలంగా ఉంటేనే మా దేశాలు బలంగా ఉంటాయి. ఇప్పుడు సాంప్రదాయవాదులమైన నన్ను, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను, అర్జెంటీనా అధ్యక్షుడైనటువంటి జేవియర్ మిలీలను ఇప్పుడు ఈ సోషలిస్టువాదులు, ఈ ఉదారవాదులు, ఈ వామపక్షవాదులు అందరూ కలిసి మమ్మల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రజలు మాత్రం మాకు అండగా ఉన్నారు. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు. అందుకే ఈ వామపక్షాల ఆటలు అయితే సాగడంలే. అసలు 1990 దశకంలో అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి బిల్ క్లింటను, ఈ బ్రిటన్ ప్రధాని ఎవరు టోనీ బ్లెయిర్లు కలిసి ప్రపంచవ్యాప్తంగా వామపక్ష ఏకో సిస్టమ్ని అయితే ఏర్పాటు చేశారు కదా. అప్పుడు ఇదే సోషలిస్ట్ నాయకులు వాళ్ళను రాజనీతిజ్ఞులుగా పరిగణిస్తా వాళ్ళిద్దరికి జేజేలు కొట్టారు. కానీ ఇప్పుడు మేము మా దేశాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మా మూలంగా ఈ ప్రపంచానికి ఏదో చెడు జరుగుతుందని చెప్పేసి ఇదే వామపక్ష మేధావులు, నాయకులు నోటుకొచ్చినట్టు వాగుతారు. కానీ వీళ్ళు ఏం చేసినా కూడా మమ్మల్ని అయితే ఏమీ చేయలేరంటూ ఈ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దడదడలాడించింది.
ఈ వామపక్ష పార్టీలకన్నిటి కూడా ఈ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ కమ్యూనిస్టులు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా గట్టిగా బుద్ధి వచ్చేటట్టు చెప్పింది, నాయనా మేమేదో మా దేశాలను మేము కాపాడుకోవాలనుకుంటున్నాము, మీ మారి మేము దిగజారుడు రాజకీయాలు చేయలేదు, దిగజారుడు రాజకీయాలు చేసేవాళ్ళనేమో మీరు నెత్తిన పెట్టుకున్నారు, మేము మా దేశాల కోసం మేము పనిచేస్తా ఉంటే మా వల్ల ఏదో ఈ ప్రపంచానికి అంతా నష్టం వచ్చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు, మీ ఒక బతుకులా మీ బతుకు జడ అన్నట్టు ఏదో కేసీఆర్ తిడతాడు చూడు, ఆ మరి మొహాన్ని ఊసింది అట్నే ఊరికే కూడా కాకుండా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.